హాయ్ అందరికీ. ఈవినింగ్ టైంలో ఏదైనా మంచి స్నాక్ రెసిపీ చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకి ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటుందండి. వాళ్ళు రైస్ తినరు కాబట్టి ఇదొక్కటి తిన్నా కూడా మనకి స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ దాకా బొబ్బర్లు, అంటే వీటిని అలసందలని కూడా అంటారండి. వీటికి 1-2 సార్లు శుభ్రంగా వీటిని కడిగేసుకొని తర్వాత వీటి నిండా నీళ్లు పోసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టేసుకోండి. చూడండి, ఇలా బాగా నాని ఉంటుందండి పప్పు. శుభ్రంగా మళ్ళీ ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని తర్వాత మనం కుక్కర్లోకి ఈ పప్పు అంతా వేసేసుకోండి. తర్వాత ఈ పప్పు నిండా వాటర్ వేసేసుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది మనం టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవడమే అండి. మూత పెట్టేసి ఒక 2-3 విజిల్లు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ ఆరిపోయాక మూత తీసి చూడండి, పప్పు అనేది చాలా సాఫ్ట్గా తయారై ఉంటుంది. ఇప్పుడు మనం ఒక జల్లెడ గిన్నె తీసేసుకొని ఇలా వాటర్ అన్ని కూడా చక్కగా తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీలో 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి. దీంట్లోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు, 4 రెమ్మల చిన్నుల్లిపాయలు దంచి వేసుకోండి. 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. మీరు ఎండుమిరపకాయలకు బదులు పచ్చిమిరపకాయలు కూడా యూస్ చేసుకోవచ్చండి. వీటిని బాగా ఫ్రై చేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోండి. మనం యూజ్ చేస్తుంది పచ్చి కొబ్బరి పొడి యూజ్ చేస్తున్నామండి. మీరు ఎండు కొబ్బరి పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి పొడి టేస్టీగా ఉంటుందండి. దీంట్లోనే ఒక ఉల్లిపాయని వేసేసుకొని ఉల్లిపాయనంతా కూడా మెత్తగా మగ్గించేసుకోండి. దీంట్లోనే ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయకి కారం అనేది చక్కగా పట్టాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ అనేది ఇలా సాఫ్ట్గా తయారయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఈ అలసందల్ని దీంట్లోకి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇక్కడ ఉప్పు కారం అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకోండి. అవసరమైతే కొద్దిగా దీనిపైన వేసేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోండి. దీనంతా ఇలా మిక్స్ అయిపోయాక సన్నగా తరిగి పెట్టుకున్న గుప్పెడంతా కొత్తిమీర వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలకి కానీ మీ సాయంత్రం టైంలో ఇలాంటి రెసిపీ చేసి పెట్టారంటే కడుపు నిండా తింటారు. వీక్లీ ట్వైస్ కానీ లేదంటే వన్స్ అయినా సరే కంపల్సరీ పిల్లలకి పెట్టేటట్టు చూసుకోండి. ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి మనం దీంట్లో ఆయిల్ కూడా పెద్దగా యూజ్ చేయలేదు కాబట్టి డైట్ చేసే వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. వేడి వేడిగా ఇలా ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, దీనిపైన కొంచెం నిమ్మరసం పిండి ఇచ్చారంటే టేస్ట్ ఇంకా అద్దరిపోద్ది. ఈ వీడియో చూసి మీరు కూడా చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.